Thank you, ma'am. Thank you very much. I request for a brief greeting to be given. Today I'm very proud as a spokesperson, as an anchor. 30 years back onwards, I have shared a very great relationship with the father of this boy on stage. And for the first time in my life, it's an honor to call upon Shri K. Ram Mohan Naidu in his position as Minister of Civil Aviation, Government of India. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన పెద్దలు, యువకులు, మా అందరికీ కూడా ఎంతో ఆదర్శవంతమైన నాయకులు, రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టించి రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి, ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి నేనున్నానని ధైర్యం, నమ్మకం కల్పిస్తున్నటువంటి వ్యక్తి సోదరులు రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ అన్న గారు. అలాగే గురువులు, నాకు తండ్రితో సమానమైన వ్యక్తి, ఎన్నో సందర్భాల్లో చెప్పాను. అలాగే ఈరోజు నేను ఒక కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్లో కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే దానికి మొట్టమొదటిగా పునాది వేసినటువంటి వ్యక్తి. అలాగే ప్రిన్సిపల్స్లో కానీ, డిసిప్లిన్లో కానీ, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా రాజకీయాలు మొట్టమొదట అడుగేసినప్పుడు ఏ విలువలతో మనం వేసామో ఆఖరి వరకు, నేటి వరకు కూడా అదే విలువల్ని కాపాడుకుంటూ ఎక్కడ డీవియేషన్ లేకుండా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పెద్దలు అశోక్ గజపతి రాజు గారు. అలాగే మంత్రులు సోదరిమణి అనిత గారు, నాదెళ్ల మనోహర్ గారు, అలాగే మేజర్గా మన వరుణ్ గ్రూప్ మరి పెద్దలు ప్రభు కిషోర్ గారు, ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా నాన్నగారితో, ఎర్రనాయుడు గారితో ఒక మంచి అనుబంధంని ఇలా నాతో వరకు కూడా ఈరోజు కొనసాగిస్తూ, మరి నాకు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఆయన ఇచ్చినటువంటి గౌరవానికి, రెస్పెక్ట్కి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే వరుణ్, వర్ష, all the family members, everyone who is here, a warm good morning to each and every one of you. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీటింగ్ తాలూకు మూడ్ చూస్తుంటే ఒక కొత్త హోటల్ వైజాగ్లో ఇనాగరేట్ ఫౌండేషన్ చేస్తున్నాం అన్నటువంటి ఆలోచన కంటే ఒక కుటుంబ కార్యక్రమం ఏ రకంగా అందరం కూడా కలిసిమెలిసి ఆనందంగా ఒక ప్రోగ్రామ్ చేసుకుంటున్నామో ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా చూస్తే కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే వరుణ్ గ్రూప్ కానీ, ప్రభు కిషోర్ గారు కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీతో, ఫ్యామిలీస్తో ఏ రకంగా కలవడిగా కలిసిమెలిసి ఉంటున్నారు అనడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమమే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ఎనీ business meeting or a official meeting. This is more like a family program where everyone is involved like a family, everyone is emotionally connected to this program. And Taj Gateway అనేది ఇందాక చెప్పినట్టు ఎంతో మందికి మంచి అనుభవాలు, మంచి మధుర క్షణాలతో కనెక్ట్ అయినటువంటిది. నేను కూడా చిన్నప్పుడు మా నాన్నగారు అప్పుడు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ తాజ్ గేట్వేలో ఒక 2 రాత్రులు ఉన్నాం. అప్పటికే చాలా మెమరబుల్ అనమాట. తాజ్లో ఉన్నాం, మేము ఇక్కడ ఉన్నామని చాలా గొప్పగా మేము మళ్ళీ మా స్కూల్స్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్తో అందరితో కూడా చెప్పుకునేవాళ్ళం. అది ఇప్పటికీ కూడా నాకు అలా గుర్తుంది. తాజ్ గేట్వే అంటే ఒక చాలా మంచి మెమరీలా నాన్నగారితో మేము కూడా అక్కడ ఉన్నామని. అదే రకంగా ఈరోజు మళ్ళీ ఒక క్యాబినెట్ మినిస్టర్గా దాని ఫౌండేషన్ స్టోన్ ప్రోగ్రాంలో మళ్ళీ నేను ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమాలు చేస్తున్నానంటే ఐ ఫీల్ వీఆర్ ఆల్ సమ్వేర్ కనెక్టెడ్ టు దిస్ హోల్ థింగ్. అండ్ దిస్ ఈస్ నాట్ జస్ట్ Varun Group's prestigious program, but this is a program which is connected to the development of the city. Vizag is one of the most beautiful cities in